నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మినీ డిజిటల్ సేవా పోర్టల్. ఈరోజు మనం చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ గురించి చెప్పుకుందామండి. అదేంటి అంటే ఆహ్, ఎక్కువ మొబైల్స్ అనేది హ్యాంగింగ్ అవ్వడం అనేది చాలా వరకు చూస్తూ ఉంటాం మనం. అది అలా ఎందుకు అవుతుంది ఏంటి అనేది నేను క్లియర్‌గా చెప్తాను. అది మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీరు కూడా అలా చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీకు మొబైల్ హ్యాంగింగ్ అనేది తగ్గడానికి ఎక్కువ వీలుంటుందనమాట. మనకి ఏదైతే ఈ యొక్క యాప్స్ ఉందో ఆ యొక్క యాప్స్ అన్నీ కూడా మనం వాడుతున్న డేటా యూజ్ చేసి వాడుతున్న యాప్స్, యూజ్ చేయకుండా వాడే యాప్స్ కూడా ఆటోమేటిక్‌గా డేటా అనేది స్టోర్ అవుతూ ఉంటుందనమాట. ఆ యొక్క స్టోర్ అవుతున్న డేటానంతా కూడా మనం క్లియర్ చేసుకొని బిల్డ్ నంబర్‌ని ఒక 7 టైమ్స్ మనము అప్డేట్ చేయాల్సి ఉంటుందనమాట. ఆ తర్వాత వన్స్ ఒకసారి స్విచ్ ఆఫ్ గాని, రీస్టార్ట్ గాని చేసుకున్నట్లయితే మొబైల్ అనేది మనకి హ్యాంగింగ్ చాలా వరకు తగ్గుతుంది. స్టోరేజ్ అనేది కూడా క్లియర్ అవుతుందనమాట. ఆ యొక్క స్టోరేజ్ క్లియర్ అనేది ఎలా చేసుకోవాలి అనేది క్లియర్‌గా ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇక్కడ మనకు ప్రతి ఫోన్‌లో కూడా సెట్టింగ్స్ అందరికి ఉంటది కదండీ! ఈ యొక్క సెట్టింగ్స్ అనేది క్లిక్ చేసుకోవాలనమాట. సెట్టింగ్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కళ్ళ ఫోన్స్‌కి ఈ యాప్స్ అనేది కూడా కంపల్సరీ కనబడుతుంది చూడండి. ఇలాగా మనకి లాస్ట్ వరకు చూసుకుంటే ఎక్కడైనా సరే యాప్స్ అని కంపల్సరీ ఉంటది. నాకైతే ఫ్రంట్‌లోనే ఇచ్చారు. ఈ ఫస్ట్‌లో ఉన్న యాప్స్ అండ్ నోటిఫికేషన్స్ ఉంది కదండీ! ఈ యొక్క యాప్స్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ 2 యాప్స్ ఇచ్చారు. మిగతా 61 యాప్స్ కూడా సీ ఆల్ అని చెప్పేసి మనకి అది సస్పెన్స్‌లో ఇచ్చారనమాట. మనం ఈ సీ ఆల్ 61 యాప్స్ అని ఉంది కదండీ! దీని మీద మనం క్లిక్ చేసుకున్నట్లయితే మన మొబైల్‌లో ఉన్న యాప్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ షో అవుతుందనమాట. ఈ యొక్క షో అయిన యాప్స్ అంతా కూడా డేటా చూసారు కదండీ! ఒక్కొక్క యాప్‌కి ఎంత డేటా అనేది క్లియర్ అయిందో మనకు క్లియర్‌గా ఉందనమాట. ఈ యొక్క డేటా మొత్తాన్ని కూడా మనం క్లియర్ చేసుకోవాలి అనమాట. ఈ యొక్క డేటా క్లియర్ చేసుకోవాలి అంటే ఎలాగా అంటే ఈ యొక్క యాప్ మీద మనం ఇలా క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టోరేజ్ అని కనబడుతుంది కదండీ! ఈ యొక్క స్టోరేజ్ మీద క్లిక్ చేసుకోవాలనమాట. ఈ యొక్క స్టోరేజ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మన యొక్క యాప్ సైజ్ అని చెప్పేసి అది 49.61 ఎంబీ ఉంది. ఈ యూజర్ డేటా ఇంత 238 కేబీ మనం యూజ్ చేసాము. క్యాచ్ అనేది కూడా 36.86 కేబీ అనేది మనం యూజ్ చేసామనమాట. సో, ఇది మనం యూజ్ చేసిన కంప్లీట్ డేటా అనమాట. ఈ యొక్క డేటాని క్లియర్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం క్లియర్ డేటా అని కనబడుతుంది కదండీ! ఈ యొక్క క్లియర్ డేటా మీద క్లిక్ చేస్తే క్లియర్ క్యాచ్, క్లియర్ డేటా అని ఇది 2 కూడా క్లియర్ అయిపోతుందనమాట. ఇక్కడ క్లియర్ కేచ్ మీద క్లిక్ చేసినట్లయితే ఓన్లీ క్లియర్ కేచ్ ఒకటే మనకి క్లియర్ అవుతుంది. ఈ డేటా అనేది ఉంటుందనమాట. సో, ఈ డేటా మీద క్లిక్ చేసినట్లయితే ఈ 2 కూడా ఒకేసారి మనకి డిలీట్ అవ్వడం జరుగుతుందనమాట. సో, మనం యొక్క క్లియర్ డేటా మీద క్లిక్ చేసి డేటాని క్లియర్ చేసుకుందాం. ఇక్కడ ఈ యొక్క యాప్ డేటాని డిలీట్ చేయడానికి మీకు ఓకేనా కాదా అని క్యాన్సిల్ చేస్తారా? కంపల్సరీగా డిలీట్ చేసుకుంటారని అడుగుతుంది డేటాబేస్ అనమాట. సో, మనకి డిలీట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం ఓకే బటన్‌ని మనం క్లిక్ చేసుకోవాలనమాట. చూసారు కదండీ! ఇక్కడ ఇప్పుడు ఎంత ఉంది? యాప్ సైజ్ అనేది 49.61 ఎంబీ ఉంది. ఇప్పుడు టోటల్ కూడా 49.61 ఎంబీ మాత్రమే ఉంది. ఇక్కడ ఏదైతే డేటా, క్యాచ్ 2 కూడా క్లియర్ అయిపోయింది. క్లియర్‌గా కనబడుతుంది కదండీ! సో, ఇలాగా మనం ప్రతి ఒక్క యాప్‌ని కూడా ఇలా చేసుకోవాలనమాట. సో, ఇక్కడ మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతామండి. బ్యాక్ వెళ్ళేసి నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ యాప్ దగ్గరికి వెళ్ళాలనమాట. ఈ యొక్క బ్యాక్ నెక్స్ట్ కాలిక్యులేటర్ ఉందండి. ఇలాగా నేను ఈ యొక్క యాప్‌ని క్లియర్‌గా చూపిస్తాను. ఇలాగ మొత్తం అంతా చేసుకోవాలనమాట. సో, ఇక్కడ క్రోమ్ ఉంది కదండీ! మనం క్రోమ్ చాలామంది ఎక్కువగా యూజ్ చేస్తామనమాట. ఈ యాప్‌కి డైరెక్ట్ డేటా క్లియర్ అవ్వదనమాట. మనం ఎలా చేయాలంటే స్టోరేజ్ అని ఉంది కదండీ! దీంట్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మేనేజ్ స్పేస్ ఉంది. సో, ఇక్కడ మనకు క్లియర్ క్యాచ్ అని ఒకటి ఉంది కదండీ! ఈ యొక్క క్లియర్ క్యాచ్‌ని ముందుగా డిలీట్ చేసి క్లియర్ అయింది క్యాచ్ ఇక్కడ చూసారు కదా! ఓకేనండి. యాక్చువల్‌గా 280 ఎంబీ మాత్రమే ఉండాలి ఈ యొక్క యాప్ సైజు. కానీ ఇక్కడ 306 అంటే చాలా ఎక్కువ ఎంబీ ఉందనమాట. డేటా చాలా ఎక్కువ అయ్యింది. సో, మనం మేనేజ్ స్పేస్‌కి వెళ్ళేసి ఇక్కడ ఏదైతే క్లియర్ డేటా అని కనబడుతుందో ఈ యొక్క క్లియర్ డేటా మీద మనం క్లిక్ చేసి డేటాని క్లియర్ చేసుకోవాలనమాట. సో, ఇది క్లియర్ చేసిన తర్వాత మనం క్లియర్ చేసుకున్న డేటా ఏదైతే డేటా క్లియర్ చేసుకుంటామో ఆ యొక్క యాప్స్ అంతా కూడా మళ్ళీ మనం రీఓపెన్ చేయాల్సి ఉంటుందనమాట. ఇది డేటా క్లియర్ అయ్యింది. సో, మనకి ఇది ఇక్కడ ఈ క్రోమ్‌ని మొత్తం అంతా కూడా క్లియర్ చేసామనమాట మనం. సో, మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోయి ఇలా ప్రతి యాప్ కూడా మనం ఇలా చేసుకోవాలనమాట కంపల్సరీగా. ఇలా అన్ని యాప్స్ చేసుకోవాలి. మీరు చేయకూడని యాప్స్ ఏదైనా ఉంది అంటే అది కాంటాక్ట్స్ ఒకటి చేసుకోకూడదు. గ్యాలరీ ఫోటోస్‌కి సంబంధించింది చేసుకోకూడదు. రెండోది వచ్చేసి ఫోటోస్, గ్యాలరీ కంపల్సరీ చేసుకోకూడదండి. వీడియోస్‌కి సంబంధించింది కూడా చేసుకోకూడదు. మీకు ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి కాబట్టి అవి మనం చేసుకోకూడదనమాట. పొరపాటున ఆ ఫైల్స్ డేటా క్లియర్ అయిన తర్వాత కొంత డేటా దానికి ఏమైనా బేస్ అయ్యి ఉంటే అది కంపల్సరీ ఆ ఫైల్స్ పోతుందనమాట. సో, గ్యాలరీ ఒకటిని ఈ కాంటాక్ట్స్, గ్యాలరీ కంపల్సరీగా మీరు చేసుకోవద్దండి. మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ మీరు చేసుకోవచ్చు. లాస్ట్‌లో మనకి ఏదైతే ఉందో ఈ యొక్క యూట్యూబ్ వరకు మొత్తం అంతా మనం చేసుకోవచ్చనమాట. అన్నీ కూడా మనం కంపల్సరీగా డేటా క్లియర్ అనేది చేసుకోవాలండి. ఈ డేటా క్లియర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ డేటా క్లియర్ అన్నీ చేసుకున్న తర్వాత
మీరు డైరెక్ట్గా మళ్ళీ సెట్టింగ్స్కి అలా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ సిస్టమ్ అని ఉంది కదండి. ఇక్కడైతే సిస్టమ్ అని ఉంటుంది. కొన్నిటికి వేరే వేరే ఆప్షన్స్ ఉంటుంది, కానీ డెవలపర్ ఆప్షన్స్ ఆన్లో లేదు కాబట్టి ఇందులో మనం వెళ్ళాలన్నమాట. సో ఈ యొక్క డెవలపర్ ఆప్షన్ అనేది ఇలాగ ఆన్లో మనకు కనబడాలన్నమాట. ఇలాగ ఎప్పుడైతే ఆన్లో ఉందో అప్పుడు మనకి ఇక్కడ చాలా వరకు ఆప్షన్స్ కనబడుతుంది అనమాట. అప్డేట్లో ఉన్నట్టు. లేదు అనుకుంటే మనం దాన్ని అప్డేట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ ఆన్లో ఉంది కాబట్టి మనం ఇంకా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. నేను ఎలాగ అప్డేట్ చేసుకోవాలో నేను చెప్తాను. ఇక్కడ చూసారండి, ఇక్కడ లేదు. ఇప్పుడు ఈ యొక్క సిస్టమ్ అనే ఆప్షన్ ఇక్కడ లేదు. ఇప్పుడు చూసారు కదండి. ఇప్పుడు ఇదైతే అబౌట్ ట్యాబ్లెట్ ఉంది కదా, చాలా ఫోన్స్కి అయితే అబౌట్ ఫోన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఆండ్రాయిడ్ వెర్షను, తర్వాత బేస్డ్ వెర్షను, కర్నల్ వెర్షను, బిల్డ్ నెంబర్ అని ఉంది కదండి. ఈ యొక్క బిల్డ్ నెంబర్ని మీరు సో మెనీ టైమ్స్ మనం క్లిక్ చేయాలన్నమాట. ఓ 7 టైమ్స్ కంటిన్యూగా క్లిక్ చేస్తూనే ఉండాలన్నమాట. నేను క్లిక్ చేస్తాను చూడండి. 1 2 3 4 5 6 7 అయిపోయిందండి. ఆల్రెడీ క్లియర్ అయిపోయిందని చెప్పి చూపిస్తుంది. ఇప్పుడు బిల్డ్ నెంబర్ ఇలాగ మనం ఇన్నిసార్లు క్లిక్ చేసిన తర్వాత 7 టైమ్స్ క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అది అప్డేట్ అయిపోతుంది అనమాట. చూసారు కదండి. మళ్ళీ ఈ యొక్క డెవలపర్ ఆప్షన్స్ అనేది మనకి ఓకే అయ్యింది. ఈ ఆప్షన్స్లో మనకు బోల్డ్ రకాలుగా మనం చేసుకునేవన్నీ కూడా ఉంటాయి అనమాట. అది ఎలాగో నేను చెప్తాను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో. మొత్తం సెట్టింగ్స్ అంతా కూడా ఏ సెట్టింగ్స్ ఏం యూజ్ చేయాలనేది కూడా క్లారిటీ చేయిస్తాను నేను కంపల్సరీ. ఓకేనండి, ఇది వీడియో అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.